నమస్కారం ఫ్రెండ్స్. డిఎస్సి ఎగ్జామ్లో ప్రీవియస్ పేపర్ నుండి రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్స్ చూద్దాం. మిస్ అయితే మార్క్ మనం లాస్ అయినట్టే. అందుకే ఈ వీడియోలో ప్రీవియస్ డిఎస్సి క్వశ్చన్స్ పేపర్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైనా సరే వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో చూసి ఒక మార్కుని అయితే మీ జోబులో వేసుకుంటారని ఆశిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇది తెలుగుకు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అన్నమాట. సో పూర్తిగా అయితే వీడియోని చూడండి ఫ్రెండ్స్. చూడండి, కావ్యము రసాత్మకము, రసము భావానుభూతి, భావనాశక్తి యున ఇంద్రజాల మహిమచే లబ్ధమగును, భావనాశక్తి కవికి సొమ్ముగును, బలముగును, అండగను నుండి కావ్య నిర్మాణ విషయమును కృష్ణ సారథ్యము వలె సహాయకారి అగును. భావులనంతములు అట్లే భావ స్వరూపములుగా శైలులు అనంతములు. పై గద్యాన్ని అనుసరించి సత్యమేది అసత్యమేది అనేది గుర్తించమనేసి ఇక్కడ ప్రశ్న అనమాట. ఇది అపరిచిత గద్యం అపరిచిత పద్యం నుంచి వచ్చేవి బిట్స్ అనమాట ఇవి. ఓకే, దీన్ని మనము ఆన్సర్ చూద్దాం. భావ స్వరూపములకు శైలులు అనంతములు అనేది ఆప్షన్ 3 సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్, ఇది కూడా అంతే. శేషేంద్ర కవిత్వంలో ప్రతీకలు ఉన్నాయి, వాక్యాలయ ఉంది, అలంకారిక ప్రతిభ ఉంది, అపూర్వ భావ చిత్రాలు ఉన్నాయి, ఇంద్రజాల ప్రయోగాలు ఉన్నాయి, అభ్యుదయ విప్లవ కవిత రహస్యాలు ఉన్నాయి. వినూత భావాస్కరణానికి శేషేంద్ర కవిత మారుపేరు. ఒక్క మాటలో కవిత లక్షణాలు, సామాజిక సిద్ధాంతాలు గలగలిపి ఉన్నదే శేషేంద్ర కవిత్వం. పై గద్యాన్ని అనుసరించి అసత్యమేది అన్నాడు. పై గద్యాన్ని అనుసరించి దీంట్లో నుంచి ఇందులో అసత్యమైనది ఏది గుర్తించండి అనే ప్రశ్న. సో ఇలాంటి ప్రశ్నలే మనకి టైం అనేది ఎక్కువ తినేస్తుంటాయి మన డిఎస్సిలోన. సరైన సమాధానం చూసుకోండి. ఇక్కడ చూడండి, ఆప్షన్ 4 సరైనది అవుతుంది. ఆధ్యాత్మిక లక్షణాలు సామాజిక సిద్ధాంతాలు కలిపినదే శేషేంద్ర కవిత్వం. నెక్స్ట్, ఇది చూడండి, పలికిడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుడుండట, నే పలికిన బహరముగుంట, పలికిదే వేరుండగాద పలకగా నేల. పై పద్యంలో పోతన అన్నాడు. పై పద్యంలో పోతన చూడండి, పై పోతనలో పోతన అన్నాడు. సరైన సమాధానం రామచంద్రుని దయతో భాగవత రచనకు పూనుకుంటున్నాను అని చెప్పాడు. సో ఇలాంటివి చాలా కష్టంగా ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, అన్నాతి గూడ హరుడగు, నన్నాతిని గూడుకున్న నసుర గురుండవు, సన్నా తిరుమల రాయుడు, నన్నొకటి లేదు గాని కంతడు గాడే. పై పద్యంలో తిరుమల రాయులని వీరితో పోల్చారు. అంటే పై పద్యంలో తిరుమల రాయులని వీరితో పోల్చారు అనేది ప్రశ్న. ఎవరితో పోల్చారు అనేది ప్రశ్న. చూడు, ఇది సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3. ఆప్షన్ 3 సరైన సమాధానం. శంకరుడు శుక్రాచార్యుడు మన్మధుడు. శంకరుడు శుక్రాచార్యుడు మన్మధుడు. సరైన సమాధానం ఆప్షన్ 3. నెక్స్ట్ చూడండి, వెంకట పార్వతీస్ కవులుగా పేరు పొందినవారు. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. వెంకట పార్వతీస్ కవులుగా పేరు పొందినవారు చల్లాపిల్ల వెంకట శాస్త్రి, దివాకర్ల తిరుపతి శాస్త్రి, బాలాంతరపు వెంకటరావు, ఓలేటి పార్వతీశం, గుడిపాటి వెంకటాచలం, ఓలేటి పార్వతీశం, కాటూరి వెంకటేశ్వరరావు, ఓలేటి పార్వతీశం. ఇది 7th క్లాస్లో ఉంటుంది అనుకుంటా ఈ పాఠము. చాలా చాలా ఇంపార్టెంట్. వెంకట పార్వతి కవులుగా పేరు పొందిన వారు ఎవరు? సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 బాలాంతరపు వెంకటరావు అండ్ ఓలేటి పార్వతీశం. సరైన సమాధానం ఆప్షన్ 2. వీరిని వెంకట పార్వతీస్ కవులుగా పేరు పొందారు వీళ్ళిద్దరు. ఓకే, నెక్స్ట్, ఇది తరిగొండ వెంగమాంబ అష్టఘంటాల ప్రత్యేకత. తరిగొండ వెంగమాంబ అష్టఘంటాల ప్రత్యేకత. ఈ తరిగొండ వెంగమాంబ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది అష్టఘంటాలు ప్రత్యేకత ఉంటుంది. అంటే అష్టఘంటాలు అంటే 8 మంది వాళ్ళు రాయించారన్నమాట. 8 మంది రచయితలు ఉండేవారు. అది ఇక్కడ ప్రశ్న, దాని అర్థం ఇదే. ఓకే, సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 8 మంది రాతగాళ్ళు. చెప్పాను కదా, 8 మంది రాతగాళ్ళతో తన గ్రంథాలను ప్రతులు రాయించడం జరిగింది. మర్రిచెట్టు డూడు బసవన్న పాఠ్యాంశాలు ఈ ప్రక్రియకు చెందినవి. చూడండి, మర్రిచెట్టు డూడు బసవన్న పాఠ్యాంశాలు ప్రక్రియలు అన్నాడు. ఇవి 6th క్లాస్ నుంచి తెలుగులో నుంచి తీసుకున్నవి. చూడండి, సరైన సమాధానం స్వాగతం జీవిత చిత్రం. సో మర్రిచెట్టు అనేది స్వాగతంకు చెందింది, డూడు బసవన్న అనేది జీవిత చిత్రంకి సంబంధించింది. ఓకే, అర్థమైంది అనుకుంటాను. చూడండి, ఇక్కడ కూడా మీకు ఆప్షన్లో కనిపించడానికి ఎలా అడుగుతాడంటే ఈ జీవిత చిత్రం అనే ఆప్షను ముందిస్తాడు, స్వాగతం అనే ఆప్షన్ వెనక్కిస్తాడు. సో అట్లాగనే ఈ రెండు మీరు చూడండి,
దీనికి సంబంధించింది కాదు అనేసి మీరు వేరేగా పెట్టుకున్నారంటే మీకు అక్కడ దెబ్బ అయిపోతాము. కనుక మర్రి చెట్టు అనగా స్వాగతం. దీనికి సంబంధించిన ప్రశ్న దానికి ఆన్సర్ ఎదురుగానే పెట్టాలి మనం అనమాట. మర్రి చెట్టుకి స్వాగతం, డు బసవనకి జీవిత చిత్రం. సో ఒకవేళ మార్చి ఇచ్చినా ఇటు ఇచ్చినా సో మీరు ఆప్షన్ కూడా అలాగే పెట్టాలి. అదే డిఎస్సిలో లాజిక్ అనమాట. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇది మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలని నేను చెప్పాను. మర్రి చెట్టు రచయిత ఎవరు కింద కామెంట్ చేయండి మీకు తెలిస్తే. ఓకే, మర్రి చెట్టు అనేది త్రిపురనేని గోపీచంద్ ఫ్రెండ్స్ రచయిత. సో ఈ కోడింగ్ క్లాస్ అనేది నేను అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి, మీకు ఈజీగా గుర్తుంటుంది. ఎందుకంటే కోడింగ్ ద్వారానే మనం చాలా గుర్తుపెట్టుకోవచ్చు. దీని ఎలా గుర్తుపెట్టుకున్నాను, అక్కడ కోడ్ ఏం చెప్పానంటే స్వాగతం చెప్పలేదనేసి గోపీచంద్ మర్రి చెట్టు ఎక్కడని చెప్పడం జరిగింది అక్కడ కోడింగ్లోన. సో స్వాగతం చూసారా, మర్రి చెట్టు గుర్తుకు రాగానే స్వాగతం గుర్తుకొస్తుంది. సో ఆ విధంగా ఇంటర్లింక్ చేసుకుంటూ కోడింగ్లో నేను మీకు వివరించాను, ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ సంస్కృతి సాంప్రదాయాలు ఇతివృత్తంగా గల పాఠ్యాంశాలు. సంస్కృతి సాంప్రదాయాలు ఇతివృత్తంగా గల పాఠ్యాంశాలు. ముగ్గుల సంక్రాంతి, ఇటీస్ పండుగ, తృప్తి, పెన్నిటి పాట. చూసారు ఇక్కడ అన్నీ ఒకే కోవకు చెందిన లాంటివి అనిపిస్తాయి, కానీ వీటిలో సరైనది ఎన్నుకోవాలి. మనం మెథడ్స్ నేర్చుకుంటాం కదా, ఉత్తమమైన ప్రశ్న అనేది. ఉత్తమమైన ప్రశ్న అనగానే 4 ఆప్షన్స్ అన్నీలాగా ఒకేలా అనిపిస్తాయి, కానీ అందులో సరైనది ఒకటే ఉంటుంది. ముగ్గుల్లో సంక్రాంతి, సంస్కృతి సాంప్రదాయమా, ఇటీస్ పండుగ, తృప్తి, పెన్నింటి పాట. సో సరైన సమాధానం వచ్చేసి చూడండి ఆప్షన్ 4 ఈ 2 మాత్రమే. ఓకే, ఈ 2 మాత్రమే. తృప్తి అయితే కాదు, పెన్నింటి పాట కూడా కాదు. ఇది పాట, గేయం ఉంటుంది అన్నమాట ఇది. నెక్స్ట్ కింది పదాలను వాటి అర్థాలతో జతపరచండి. కింది పదాలను వాటి అర్థాలతో జతపరచండి అన్నాడు. సో చూడండి, దిటువు, పటిమ, ఘనం, వీచి, నేర్పు, ధైర్యం, గుంపు, అల అన్నాడు. దిటువు, పటిమ, ఘనం, వీచి, నేర్పు, ధైర్యం, గుంపు, అల. సో సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 1 ఆకి రా అవుతుంది. దిటువు అనగా ధైర్యం, అలాగే పటిమ అనగా నేర్పు. పటిమ అనగా నేర్పు. వాడికి యుద్ధ పటిమ ఉంది అంటాము, అంటే యుద్ధంలో వాడికి మంచిదే నేర్పు ఉంది అనేసి చెప్తుంటాము. ఇది వచ్చేసి లా, గంప. ఘనం అనగా గుంపు, ఘనం అనగా గుంపు. వీచి అనగా వల. ఓకే, వీచి అనగా అల. సో ఇది. నెక్స్ట్ పొడుపు విడుపు పాఠ్యంలోని పాత్రలు. పొడుపు విడుపు పాఠంలోని పాత్రలు. క్రాంతి, అక్షయ, పెదనాన్న, ఆదిత్య, అనూష, అత్తమ్మ, వెంకీ, సీతి, సూరి, గోపాల్, రవి, సూరి. చూడండి ఫ్రెండ్స్, దీన్ని బట్టి మీకు ఏం అర్థమైందంటే మనము ప్రతి లెసన్ నుంచి ప్రతి అంశం నుంచి బిట్టు వస్తుంది అనేసి దీన్ని బట్టి మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో పొడుపు విడుపు పాత్రలు కూడా అడుగుతున్నాడు చూసారా, అందుకే టెక్స్ట్ బుక్ అనేది చాలా ఫాలో అవుతాము. సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 వెంకీ, సీతి, సూరి. వీళ్ళు పొడుపు విడుపు పాఠ్యాంశంలో ఉన్న పాత్రలు. ఓకే, వీరందరూ ఒక ఆట ఆడతారు కదా, అది. నెక్స్ట్ సరైన నానార్థ పదాలను గుర్తించండి. చూడండి, సరైన నానార్థ పదాలను గుర్తించండి. విహంగము, పక్షి, శంఖము, వర్షం, వాన, సంవత్సరం, సుధ, అమృతం, విరివి, తీర్థం, నీరు, సఖ్యము. సో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 సరైనది. వర్షం అనగా వాన, సంవత్సరం. ఇది మీకు 8వ తరగతి మొదటి పాఠం నుంచి తీసుకోబడిన బిట్ ఇది. ఓకే, 8వ తరగతి మీకు క్లాస్ కూడా చెప్పేస్తున్నాను. నెక్స్ట్ విధం పదానికి వికృతి పదం. విధం పదానికి వికృతి పదం. సో విధం పదానికి వికృతి పదం వచ్చేసి వితం. విధంకి వితం. ఓకే, ఈ టోటల్ ప్రకృతి వికృతి పదాల గురించి నేను ఒక వీడియో చేశాను, అది కూడా ఛానల్లో ఉంది, చెక్ చేయగలరు. నెక్స్ట్ కొండ వలె పెద్ద పెద్ద భవనాలు కలది అనే వ్యుత్పత్తినిచ్చే పదం. వ్యుత్పత్తి అంటే అర్థం ఏంటి తెలుసా? పదం యొక్క పుట్టుకను తెలిపేది. పదం యొక్క పుట్టుకను తెలిపేది వ్యుత్పత్తి అంటాము, వ్యుత్పత్తి అర్థాలు అంటాం, అదనమాట. కొండ వలె పెద్ద పెద్ద భవనాలు కలది అనే వ్యుత్పత్తినిచ్చే పదం ఏది అన్నాడు. వీటిలో సౌధం, నగరం, నివాసము, నిర్జనము. సరైన సంబంధం గుర్తించండి. సో అందరూ సౌధం అనుకుంటారు ఫ్రెండ్స్, నాకు తెలిసి అందరూ సౌధం అనుకుంటారు, కానీ నగరం. సరైన సమాధానం నగరం అవుతుంది. ఓకే, పెద్ద పెద్ద భవనాలు నగరం చూడొచ్చు మనం నగరాలు. నెక్స్ట్ క్రియ సహిత మధ్యమ పురుష బహువచన వాక్యం. నీవు మంచి మార్గంలో నడవాలి, నేను మంచి మార్గాన్ని ఎంచుకున్నాను,
మీరు మంచి మార్గంలో నడుస్తున్నారు, వారు మంచి మార్గంలో నడుస్తున్నారు. క్రియ సహిత అన్నాడు అంటే ఇక్కడ క్రియ ఉంటుంది, మధ్యమ పురుషులో ఉంటుంది, బహువచన వాక్యం అవుతుంది అది. సో కింది వానలో ఏది గుర్తించండి మీ ఆన్సరు. సో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3, మీరు మంచి మార్గంలో నడుస్తున్నారు. మీరు మంచి మార్గంలో నడుస్తున్నారు. ఇక్కడ చూడండి, మధ్యం పురుష అన్నాము, ఈ పురుషాల గురించి తెలిసింది కదా. క్రియ సహిత అన్నాడు, నడుస్తున్నారు అనగా ఇందులో క్రియ ఉంది, బహువచన వాక్యం అవుతుంది ఇది వచనాలు. నెక్స్ట్ వచనాల గురించి ఇంపార్టెంట్. ఎన్ని కళ్ళున్నా 2 కళ్ళతో చూస్తుంది ఈ పొడుపుకు విడుపు. సో పొడుపు కథల నుంచి కూడా బిట్ రావడం పక్క. ఎన్ని కళ్ళున్నా 2 కళ్ళతో చూస్తుంది. సో పికము, సుఖము, మయూరము, బకము. సో సరైన సమాధానం వచ్చేసి మయూరము, ఆప్షన్ 3. మయూరం మనకేంటి? నెమలి. సరైన సమాధానం నెమలి. చూసారు మీరు, ఇక్కడ నెమలి అనేసి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము, కానీ ఈ నెమలి అనే పదం ఇక్కడ లేదు. సో దానికి పర్యాయ పదాన్ని ఇక్కడ జోడించడం జరిగింది. ఇలా ఉంటాయి బిట్స్. నెక్స్ట్, రాము నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని అన్నం తిని బడికి వెళ్ళాడు. ఈ వాక్యంలో అసమాపక క్రియలు అన్నాడు. అసమాపక క్రియలు ఇక్కడ కార్దాలు, చేతార్థాలు, చతురార్థాలు, తుమ్మనక అర్థాలు. సో వీటి గురించి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దీన్ని మీరు కోడింగ్లో గుర్తుపెట్టుకోవడం కోసం నేను ఇక్కడ సింపుల్గా చెప్తాను చూడండి. ఈ వాక్యంలో అసమాపక క్రియలు అన్నాడు. క్వార్థం అంటే ఏంటి, చేతార్థం అంటే ఏంటి, చతుర్థం అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం. చతురార్థాలు అంటే వర్తమాన కాలం చెప్తాము. చేతార్థ కాలం అంటే భవిష్యత్ కాలం చేస్తాము. ఓకే, భవిష్యత్ కాలం అని మనం చెప్పుకోవచ్చు. సో క్వార్థం అంటే జరిగిపోయింది. సో ఇది దీని యొక్క అర్థాలు. సో దీన్ని బట్టి ఇక్కడ మనము ఆన్సర్ గుర్తిస్తే సరైన సమాధానం చూడండి, ఆప్షన్ 1 అవుతుంది, క్వార్థం. ఓకే, ఆప్షన్ 1 క్వార్థం అవుతుంది. నెక్స్ట్, ధృతం మీది హల్లుతో కూడుకొనుటకు ఇలా అంటారు. కూడుకొనుటకు ఇలా అంటారు అన్నాడు. సరైన సమాధానం సంశ్లేషం అవుతుంది. సరైన సమాధానం సంశ్లేషం అవుతుంది. అందరూ త్రికమ అనుకుంటారు కానీ కాదు, సంశ్లేషం అవుతుంది. నెక్స్ట్, తాళవ్యాలు కంట నుండి పుట్టేవి, నాలుకను అంగిలిని తాకిస్తూ పలికేవి, తోడు భాగం నుండి పుట్టేవి, పెదవి సాయంతో పలికేవి. సో వీటిలో ఏదో గుర్తించండి మీ సమాధానం. తాళవ్యాలు. సో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3, తోడు భాగం నుండి పుట్టేవి తాళవ్యాలు. సో వీటి గురించి కూడా క్లాస్ చేయడం జరుగుతుంది, జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్, కింది పద్య పాదాలను సరైన క్రమంలో అమర్చండి. కింది పద్య పాదాలను సరైన క్రమంలో అమర్చండి. చూడండి ఫ్రెండ్స్, ఇది మీరు ఇలాంటివే మనకి డిఎస్ఎల్ ఇబ్బంది పెడతాయి. సో దీని సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 సరైనది. నెక్స్ట్, రుణార్ణం పదంలోని సంధి. రుణార్ణం అనే పదంలో సంధి. సరైన సమాధానం గుర్తించండి. రుణార్ణం సవర్ణ దీర్ఘ గుణ వృద్ధియ యనాదేశ. సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 వృద్ధి సంధి. సో అందరూ సవర్ణ దీర్ఘ సంధి అనుకుంటారు కానీ తప్పు, వృద్ధి సంధి అవుతుంది. నెక్స్ట్, క్రింది వాటిలో చతుర్థి తత్పురుష సమాస పదాలు. చతుర్థి తత్పురుష సమాసాలు మనకు సమాసాలు తెలుసు కదా. సో ఆ సమాసాలు: భిక్షాపాత్ర, శాస్త్రవేత్త, పడక కూర్చి, వేట కుక్కలు. సో ఇందులో చతుర్థి తత్పురుష సమాస పదాలు ఏవి అనేసి ప్రశ్న. సో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 భిక్షాపాత్ర, పడక కూర్చి, వేట కుక్కలు. ఈ 3 అనేవి చతుర్థి తత్పురుష సమాసాలకు చెందినవి. ఈ సమాసాల నుంచి కూడా బిట్ రావడం పక్కాగా వస్తుంది. నెక్స్ట్, బాణం రాహువు కోరు వలె భయం గొలిపింది. ఈ వాక్యం ఆధారంగా జతపరచండి. చూడండి ఫ్రెండ్స్, రాహువు కోరు వలె భయం గొలిపింది బాణం. చూడండి, ఇది సమాసాలు ఇవి. ఓకే, రాహువు కోరు వలె, వలె అనేది ఏంటి, అలాగే భయం గొలిపింది అంటే ఏంటి, బాణం అంటే ఏంటి, రాహువు కోరు అంటే ఏమవుతుంది అంటే ప్రశ్న. సమాన ధర్మం ఏది ఇక్కడ? ఉపమేయం ఏది, ఉపమానం ఏది, ఉపమావాచకం ఏది? సో అది ప్రశ్న. సో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 సరైనది. ఆకి లా అంటూ రాహువు కోరు అనేది లా అవుతుంది. అలాగే ఆకి వా అంటే ఉపమావాచకం అవుతుంది. ఓకే, ఈ అనగా యా అవుతుంది, సమాన ధర్మం అవుతుంది, భయం కొలిపింది. అలాగే
ఈ కిర అవుతుందని ఉప్పయం అవుతుంది. ఇది సమాధానం. నెక్స్ట్, గొనుకొని వీడు నీకును శకుంతలకు బ్రియం నందు సే పద్య పదానికి సరైన గురువులు క్రమం ఏది అన్నాడు. సరైన గురువుల క్రమం అన్నాడు. సో ఇక్కడ ఇది ఏ సందర్భాన్ని అడగలేదు, వాడు గురువుల క్రమాన్ని అడిగాడు. చూసారా ఫ్రెండ్స్ ఎంత కఠినంగా వస్తున్నాయి బిట్స్. సరైన సమాధానం ఆప్షన్ 1. ఇది మీకు గురువుల గుర్తించడం అందరికీ తెలిసిందే కదా, చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, ఇలా గుర్తిస్తాం కదా, ఇలాగా. సో ఇలా గుర్తిస్తాం గురువుల గోలు. నెక్స్ట్, వాక్యాలను ఉదాహరణలతో జతపరచండి. వాక్యాలను ఉదాహరణలతో జతపరచండి అన్నాడు. ఆహా ఎంత బాగుందో. వీరు ఉత్తీర్ణుల గదురుగాక మీరు పుస్తకాలు తీసుకోవచ్చు, అల్లరి చేయవద్దు. నిషేధార్థకం, అన్వయితార్థకం, ఆశ్చర్యార్థకం, ఆశ్చర్యార్థకం. సో ఈ వాక్యాల గురించి తెలిసిందే కదా. ఆహా ఎంత బాగుందో అన్నాడు. ఆహా ఎంత బాగుందో అంటే ఏంటి, ఆశ్చర్యార్థకం. మీరు ఉత్తీర్ణుదురుగాక, ఇది ఆశీర్వాదం. ఓకే, మీరు పుస్తకాలు తీసుకోవచ్చు అంటే అనుమతి, అలర్ట్ చేయవద్దు నిషేధం. సో ఇలా ఉంటుంది ఈ వాక్యాలు. నెక్స్ట్, ఇది మెథడ్స్ నుంచి వచ్చిన బిట్స్ ఇవి చూద్దాం. క్రింద వాటిలో సరైనవి. ఉచ్చరించేటప్పుడు పెదవులు దూరంగా ఉన్నప్పుడు పుట్టేవి సంవృతాలు. పెదవులు కొంచెం దగ్గరగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులు అర్ధ వివృతాలు. పెదవులు అర్ధ వివృత స్థితి కంటే మరింత దగ్గరగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులు వివృతాచ్చులు. పెదవులు గుండ్రంగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులు వర్తులితాలు. వీటిలో సరి అయినవి ఏవి అన్నాడు. ఇది స్టేట్మెంట్స్ ఇవి. సరి అయినది ఏది గుర్తించండి అన్నాడు. సో ఇలాంటి బిట్స్ నేను చాలా చాలా ప్రిపేర్ చేశాను కొన్ని సబ్జెక్టులకి. తెలుగు సబ్జెక్ట్ కూడా నేను చేస్తాను. సో సరైన సమాధానం వచ్చేసి చూద్దాం. ఆప్షన్ 2 సరైన సమాధానం. ఆప్షన్ 2 అనగా ఆ ఈ ఈ రెండు సరైనవి. పెదవులు కొంచెం దగ్గరగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులను అర్ధవివృతాలు. ఓకే, పెదవులు అర్ధవివృత స్థితి కంటే మరింత దగ్గరగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులు వివృత అచ్చులు అంటారు. చూడండి, పెదవులు కొంచెం దగ్గర అన్నాడు. పెదవులు అర్ధవివృత స్థితి కంటే మరింత దగ్గరగా ఉన్నప్పుడు అంటే కొంచెం దగ్గర కంటే మరింత దగ్గరగా ఉన్నప్పుడు ఇక్కడ కీవర్డ్ ఉంది, పుట్టే అచ్చులు వివృత అచ్చులు. ఇది చూడండి, అర్ధవివృతాలు అయితే ఇవి వివృతాచ్చులు అవుతాయి. నెక్స్ట్, ఉక్తలేఖనం చేయించేటప్పుడు దృష్టిలో ఉంచుకోవాల్సింది. ఉక్తలేఖనం చేసేటప్పుడు దృష్టిలో ఉంచుకోవాల్సింది ఏవి అన్నాడు. ఉక్తలేఖనం అనగా ఏంటి, డిక్టేషన్. ఉక్తలేఖనం అనగా డిక్టేషన్ అని అర్థం. ఉక్త అంటే మాట, లేఖనం అనగా రాయటం. వెరీ వెరీ ఇంపార్టెంట్. మొదటి విద్యార్థులకు బాగా తెలిసిన పదాలు చెప్పాలి. చాలా నెమ్మదిగా రాసే విద్యార్థుల కోసం ఆ మాటలను పునరుక్తం చేయాలి. చాలా నెమ్మదిగా రాసే విద్యార్థుల కోసం ఆ మాటలను పునరుక్తం చేయాలి. తప్పులు రాసిన విద్యార్థులచే ఆ పదాలను ఎక్కువగా సార్లు రాయించాలి. ఉక్త లేఖన పదాలను 3 పర్యాయాలుగా చెప్పాలి. దృష్టిలో ఉంచుకోవాల్సింది అన్నాడు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3. ఆప్షన్ 3 సరైనది. 1, 4 ఇది సరైనది, 1 సరైనది, ఇది సరైనది. ఈ 2 సరైనవే. ఉక్త లేఖనం అనగా 3 పదాలు చెప్పాలి. 3 సార్లు చెప్పిన తర్వాత అప్పుడు వాళ్ళకి రాయమని చెప్పాలి. సో చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, వ్యాకరణ బోధనలో ప్రదర్శనం సోపానంలో అంశ సేకరణ అనే ఉపసోపానంలో. వ్యాకరణ బోధనలో ప్రదర్శనం సోపానంలో అంశ సేకరణ అనే ఉపసోపానంలో. సో సరైన సమాధానం గుర్తిద్దాం. సరైన సమాధానం ఆప్షన్ 3. బోధనాంశాన్ని బోధించుటకు అనుకూలమైన ఉదాహరణను విద్యార్థులను సంగ్రహించాలి. సో ప్రశ్న అనేది చూసారా ఎంత తెగమక్కగా ఉందో. నెక్స్ట్, వార్షిక ప్రణాళికలో రచనలోని తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి సత్యాలు. వార్షిక ప్రణాళికలో రచనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి సత్యాలు. చూడండి, విద్యార్థులు కష్టంగా అనిపించే పాఠ్యాంశాలు ఎక్కువ సమయం కేటాయించాలి. పాఠశాల సెలవు దినాలతో పాటు తను పెట్టే సెలవులను పరిగణలో తీసుకోవాలి. సంవత్సరాంతానికి విద్యార్థులు సాధించాల్సిన సామర్థ్యాలకు అనుగుణంగా ఉండాలి. వార్షిక ప్రణాళిక అన్నాడు. వార్షిక అంటే సంవత్సరం. సో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4. ఈ సరైనవి. ఈ సరైనవి. సో ఈ 3 అనేవి సరైనవి. ఓకే, నెక్స్ట్, వ్యాసరచనకి ఉండవలసిన లక్షణాలు తెలిపి విద్యార్థులు వ్యాసరచనలో ఆ లక్షణాలు ఉన్నాయో లేదో పరీక్షించుటకు ఉపయోగపడేవి. నిర్ధారణ మాపనలు, అప్రమాణిక సూచికలు, శోధనా సూచికలు, ప్రామాణిక సూచికలు. వ్యాసరచనకు ఉండవలసిన లక్షణాలు తెలిపి విద్యార్థులు వ్యాసరచనలో ఆ లక్షణాలు ఉన్నాయో లేదో పరీక్షించుటకు ఉపయోగపడేవి.
సరైన సమాధానం శోధన సూచికలు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. శోధన సూచికలు ఇవి ట్రై మెథడ్స్ కూడా వస్తాయి. ఇక ట్రై మెథడ్స్ గురించి రావడం జరుగుతుంది. శోధన సూచికలు అంటే ఇక్కడ సింపుల్ కోడ్ ఏంటంటే తెలుసా, ఉన్నాయో లేదో అన్నాడు అనుకోండి, ఉన్నాయో లేదో పరీక్షించుటకు అన్నాడు, దాన్ని శోధన సూచికలు అంటాం. ఉన్నాయో లేదో మీరు ఏ మెథడ్ అని చూసుకోండి, ఉన్నాయో లేదో అనే ఆప్షన్ వచ్చిందంటే అది శోధన సూచికలకు అవుతుంది. నెక్స్ట్ ద్విపార్శ్వ ఉపకరణాలకు సంబంధించి సత్యాలు చూడండి. బోధన ఉపకరణాల నుంచి కూడా బిట్స్ అయితే పక్కాగా వస్తుంది. ద్విపార్శ్వ ఉపకరణాలు, ద్విపార్శ్వ అనగా రెండు పక్కల అది ఉపయోగపడుతుంది. సంబంధించి సత్యాలు అన్నాడు, వాడి గురించి సత్యాలు ఏవి అన్నాడు. ఇవి పొడవు వెడల్పు మాత్రమే కలిగి ఉంటాయి. మాతృకలన్నీ ద్విపార్శ్వ ఉపకరణాలే. రేఖాచిత్రాలు, కథా చిత్రాలు ద్విపార్శ్వ ఉపకరణాలు. కీలుబొమ్మలు, తోలుబొమ్మలు ద్విపార్శ్వ ఉపకరణాలు. సంబంధించి సత్యాలు అన్నాడు. సో కీలుబొమ్మలు, తోలుబొమ్మలు ద్విపార్శ్వ ఉపకరణాలు అవుతున్నాయా అంటే మీ సమాధానం ఏంటి చెప్పండి. సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 ఈ సరైనవి. ఇవి రేఖాచిత్రాలు అనేవి కావు, ఇవి పటచిత్రాలు. ఇవి కీలుబొమ్మలు, తోలుబొమ్మలు అనేవి 3D కింద అవుతాయి. ఇవన్నీ ద్విపార్శ్వ ఉపకరణాలు అవుతాయి. మాతృకలు ద్విపార్శ్వ ఉపకరణాలే. ఇది పొడవు వెడల్పు ఉండే మాత్రమే మనం ద్విపార్శ్వ అంటాం. అదే పొడవు వెడల్పు లోతు ఉంటే అది ద్విపార్శ్వంగా 3D డైమెన్షన్ అంటాం. ఓకే, అర్థమైంది అనుకుంటాను. చూడండి, మీకు 3D అంటే 3 ఉంటాయి. పొడవు, వెడల్పు, ఎత్తు, లోతు ఉంటాయి. అంటే ఒకలా పిలుస్తాం, కానీ పొడవు అలాగే లోతు వెడల్పు ఉంటే అవి 3D అంటాము. పొడవు వెడల్పు ఉంటే అవి 2D అంటాము. అది అక్కడ ప్రశ్న. సో నెక్స్ట్ ఇది ఇంగ్లీషు. చూడండి ఫ్రెండ్స్, సో ఇది తెలుగుకు సంబంధించిన గతంలో అడిగిన పేపర్ అనమాట. ఇది గత ప్రశ్న పత్రం ఇది. సో ఓకే, అందరికీ థ్యాంక్ యూ. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అందరికీ ధన్యవాదాలు.